నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు బిఎస్ఏబిఎన్ న్యూస్. శ్రీశైలం మండలం లింగాలగట్టు గ్రామంలో అర్ధరాత్రి చిరుతపులి కలకలం రేపింది. అర్ధరాత్రి మత్స్యకారుడిపై చిరుతపులి దాడి చేసింది. భయంతో కేకలు వేయడంతో మత్స్యకారుని వదిలి అడవిలోకి పారిపోయింది. మత్స్యకారుడు లక్ష్మీనారాయణ అర్ధరాత్రి బహిర్భూమికి బయటకు వెళ్లి వచ్చేటప్పుడు చీకట్లో వెనుక నుంచి చిరుతపులి ఒక్కసారిగా దాడి చేసింది. మత్స్యకారుడు కాలును నోటితో చిరుతపులి పట్టుకోవడంతో భయాందోళనకు గురైన లక్ష్మీనారాయణ గట్టిగా కేకలు వేశాడు. చుట్టుపక్కల వారు గట్టిగా అరవడంతో చిరుతపులి అతని కాలును వదిలి అడవిలోకి వెళ్లిపోయింది. అయితే చిరుతపులి దాడిలో గాయపడిన మత్స్యకారుడు లక్ష్మీనారాయణను దగ్గరలోని సునిపెంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. డాక్టర్లు ప్రథమ చికిత్స నిర్వహించారు. కాళ్లకు బలమైన గాయాలయ్యాయి. చిరుతపులి పండ్ల ఘాట్లు బలంగా కాటుకు దిగాయి. దీంతో లింగాలగట్టు మత్స్యకారుల గ్రామం చిరుతపులి కలకలంతోనే భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు జాగ్రత్తగా ఉండమని విజ్ఞప్తి చేశారు. చిరుతపులి కాదు, ఆ పైన డాట్స్ కూడా లేవురా దాని మీద. అప్పుడు మనకి చెప్తున్నారా ఫస్ట్ వచ్చా వెనకాల పులి పిల్లలు పెట్టింది ఏమో పులి పిల్లలు పులి పిల్లలు పెట్టినారా అదిగో అదిగో పెట్టున్నాం గోడ పైన పండుతున్నది. నీ ఫ్లాష్ లైట్ అంతా ఫ్లాష్ లైట్ నేను జస్ట్ ఇది ఇట్లా వేసిన అంతే. లైట్ లేదు ఆడ గోడ పైన ఒకటి ఉంది. పక్కరండి మీరు.